లవ్లీ మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే రీసెంట్గా మన సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారనమాట. ఏమని అంటే, అక్క 9 monthsలో కలయిక అనేది జరిపితే నార్మల్ డెలివరీ ఈజీగా అవుతుందంట కదా, ఇది నిజమేనా అని అడిగారన్నమాట. నేను ఆల్రెడీ దీని గురించి వీడియో షేర్ చేశాను, కానీ అది పాత వీడియో కాబట్టి చాలామంది సెర్చ్ చేసి చూడరు. సో కాబట్టి మనం ఈ వీడియోలో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే ఈ ప్రెగ్నెన్సీ ఈ 9 monthsలో మనము భర్తతో కలయిక జరపొచ్చా, జరిపితే నార్మల్ డెలివరీ ఈజీగా అవుతుందా, మరి ఎప్పటి వరకు సెక్సువల్గా కలవచ్చు, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఇలా వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకి నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో కలయిక అనేది ఎప్పటి వరకు జరపచ్చు అంటే 7 months వరకు కలయిక అనేది జరపచ్చు. ఇదైనా కూడా తల్లి బిడ్డ ఇద్దరు, అంటే కడుపులో ఉన్న బిడ్డ మదర్ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అనుకున్నప్పుడు మాత్రమే కలవాలి. ఒకవేళ మదర్లో ప్లజెంటా ప్రీవియా ఉండడం కానీ, లేకపోతే లూలేయింగ్ ప్లజెంటా ఉండడం కానీ, లేకపోతే తల్లిలో ఉమ్మనీరు ప్రాబ్లమ్స్, అంటే ఉమ్మనీరు పెరగడం లేదా తక్కువగా ఉండడం కానీ, సర్వికల్ లెంత్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కలయిక అనేది దూరంగా ఉండాలి. సో ముఖ్యంగా సెకండ్ ట్రైమిస్టరీలో కానీ థర్డ్ ట్రైమిస్టర్లో కానీ కలయిక అనేది దూరంగా ఉండాలి. ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. లేదు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అనుకున్నప్పుడు కలవచ్చు. అదైనా కూడా మీ యొక్క వైఫ్ ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉంటారో వాళ్ళకి నాకు ఓకే, నేను బాగానే ఉన్నాను అనుకున్నప్పుడు మాత్రమే మీరు కలయిక జరపాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా సెన్సిటివ్ విషయం. మనకి బాడీలో చాలా రకాల హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే మనకు ఒక్కొక్కసారి చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి చాలా రకాల వేరియేషన్స్ అనేవి మన బాడీలో కనిపిస్తూ ఉంటాయి. సో మనము ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తామో కూడా అర్థం కదన్నమాట. సో అట్లాంటి టైంలో ఇరిటేటెడ్గా ఉన్నప్పుడు మీరు దానికి కొంచెం దూరంగా ఉండండి. లేదు బాగానే ఉంది అంటే ఓకే, అదైనా కూడా మీరు ఆ పుట్టపైన ప్రెజర్ అనేది తీసుకురాకుండా చాలా స్మూత్గా మీరు సెక్సువల్గా కలవచ్చు అనమాట. అయితే మన సిస్టర్ ఏమడిగారు, 9 monthsలో కలయిక జరిపితే నార్మల్ డెలివరీ అవుతుందా సిస్టర్ అని అడిగారు. అయితే నార్మల్గా అయితే డాక్టర్స్ దీన్ని అలో చేయరు, అంటే 9 monthsలో కలయిక అనేది జరపడం అనేది అది అంత రిస్క్ అని చెప్తూ ఉంటారు డాక్టర్స్. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి బేబీ చాలా పెద్దగా అయిపోతుంది, మన పొట్ట కూడా చాలా పెద్దగా అయిపోతుంది, బేబీ కిందికి డ్రాప్ అయి ఉంటుంది. సో అట్లా జరిపినప్పుడు బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనేసి డాక్టర్స్ వద్దు అని చెప్తూ ఉంటారు. కానీ కొందరు కలవచ్చు అని చెప్తుంటారు. అయితే 9 monthsలో కలయిక జరిపితే ఇందులో నార్మల్ డెలివరీ అవుతుంది అనే దాంట్లో కూడా కొంచెం నిజం ఉంది. ఎందుకంటే ఇందులో మనకి నార్మల్గా సో మగవారి నుంచి విడుదలయ్యే సెమినల్ ఫ్లూయిడ్లో క్లోస్టర్ గ్లానైడ్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి సర్విక్స్ అనేది మెత్తబడడం కానీ, లేకపోతే ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందని కానీ, లేకపోతే బేబీ కిందికి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అనేసి చెప్తూ ఉంటారన్నమాట. కానీ ఇది చాలా రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు మనం ఇంకా చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ అలా చేసినప్పుడు. ఎందుకంటే అది కొంచెం సెన్సిటివ్ టైం కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఒకవేళ మీకు నార్మల్ డెలివరీ కావాలి అని మీరు ఖచ్చితంగా అనుకుంటే, మీ బిడ్డ హెల్త్ కండిషన్ బాగుంది అనుకుంటే, సో మీరు ఈ యొక్క కలయిక అనేది జరపడం వల్ల నార్మల్ డెలివరీ అవుతుందని కాకుండా, నార్మల్గా మనం ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రైమిస్టరీ నుంచి కూడా హెల్త్ కండిషన్స్ బాగున్నప్పుడు ఎక్సర్సైజులు చేయడం కానీ, వాకింగ్స్ చేయడం కానీ, లేకపోతే మెట్లు ఉంటే ఎక్కడం దిగడం చేయడం కానీ, ఇట్లాంటి కొంచెం బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్చుకోవడం కానీ, ఇవన్నీ చేస్తే మీకు రేపు డెలివరీ అనేది ఈజీగానే అవుతుంది. సో సర్విక్స్ ఓపెన్ అవుతుంది. ముఖ్యంగా 8 నెలల చివరిలో 9 నెలల చివరిలో ముఖ్యంగా 8 నెలల చివరిలో 9 నెలలు పడినాక ఎక్సర్సైజులు ఎక్కువగా చేయడం కానీ, బాల్ రోలింగ్స్ చేయడం కానీ, కగిలి వ్యాయామాలు చేయడం కానీ, లేదా అంటే వాకింగ్స్ ఎక్కువగా చేయడం కానీ, బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్చుకోవడం కానీ, ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మీరు సెక్సువల్గా 9 monthsలో కలవకపోయినా కూడా నార్మల్ డెలివరీ అవుతుందన్నమాట. సో ఈ కలవడం అనేది ఏంటంటే కొంచెం రిస్క్తో కూడుకునింది. సో మీరు అంత రిస్క్ తీసుకోకపోవడమే బెటర్. కానీ మీకు నార్మల్ డెలివరీ కావాలంటే ఇవన్నీ చేయండి, డెఫినెట్లీ నార్మల్ డెలివరీ అవుతుంది. మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.